పెద్ద సినిమా అసలు ఏం బాగుంది? అసలు చూడడానికి ఏమన్నా బాగుందా? అసలు ఏం బాలేదు. అసలు హిట్ కూడా కాదు. వేస్ట్ సినిమా. అసలు డబ్బులు మనీ వేస్ట్ టికెట్ కి. అసలు వెళ్లి చూడకండి అని చాలా మంది రివ్యూలు ఇస్తా ఉన్నారు. చూసొచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కొంతమంది ఎవరో అంతే. వాళ్ళు చెప్పిన సంగతి పక్కన పెట్టుకుంటే ఈ రోజు మై ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటాను. అంటే నేను సినిమాకి ఆల్రెడీ వెళ్ళొచ్చాను ఫస్ట్ డే. ఈరోజు సెకండ్ డే. కానీ కొంచెం రివ్యూ చెప్పడానికి లేట్ అయిపోయింది. అంటే మళ్ళీ అందరు వేరు నేను వేరు. నా ఒపీనియన్ నేను షేర్ చేసుకుంటున్నా. నా ఒపీనియన్ మాత్రమే. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ బుచ్చిబాబు గారు డైరెక్టర్. అసలు ఏమన్నా డైరెక్టర్ అసలు బుచ్చిబాబు గారు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. సెకండ్ సినిమా ఇది హిట్ కొట్టేశారు. బా మీరు తీసిన ఫస్ట్ సినిమా కంటే సెకండ్ సినిమాని చాలా బాగుంది. నిజంగా అంటే చాలా బాగుంది. ఈ సినిమా గురించి ఎంత చెప్తారా తక్కువే. అబ్బా అంత బాగుంది సినిమా అయితే. ఈ అసలు దండేసి దండం పెట్టేది బుజ్జిబాబు గారికి, అంత బాగుంది. ఈ సినిమాలో పెద్ద సినిమాలో ఎంటర్టైన్మెంటింగ్ ఉంది, ఫైటింగ్ ఉంది, మోటివేషన్ ఉంది, ఇన్స్పైరింగ్ ఉంది, చాలా ఉంది. అసలు చాలా బాగుంది సినిమా. యూత్ కోసం ఒక మంచి సినిమా అనుకోవచ్చు. చాలా బాగుంది. అంటే ఎవరైనా ఫెయిల్యూర్స్ ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్స్ గానీ, ఏదైనా ఆ జాబ్స్ లేక ఇబ్బంది పడే వాళ్ళు గానీ, కాళ్ళు లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. వాళ్ళ కోసం చాలా అంటే మోటివేషన్ ఉంది దీంట్లో. చూసి చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళే కాదు, ఎవరైనా సరే, ఎవరైనా అసలు దీన్ని చూసి మనం ఎందుకు చేయకూడదు, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి నేర్చుకోవడం చాలా బాగుంది అసలు సినిమా అయితే. రామ్ చరణ్ గారి గురించి అసలు రామ్ చరణ్ గారు మర్చిపోయి నేను అసలు పెద్ద అనే గుర్తుపెట్టుకున్నా. ఆయన పేరు రామ్ చరణ్ గారు అనేది మర్చిపోయా ఆ పేరు. అంటే థియేటర్ లో ఉన్నంత సేపు పెద్ది పెద్ది పెద్ది, అసలు ఆయన పేరు పెద్ది అని గుర్తుపెట్టుకోలేదు నేనైతే మాత్రం. అంత బాగుంది సినిమా అయితే. ఆయన యాక్టింగ్ అయితే అబ్బా చెప్పకలు ఎర్రగా తీసాడు అసలు. చాలా బాగుంది యాక్టింగ్ అయితే. అసలు ఆయనకి అవసరం లేదు. అంటే ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి. ఆయనకి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇంత తగ్గి చేశారంటే చాలా గ్రేట్ అసలు. చాలా బాగుంది. ఆయన ఫస్ట్ క్రికెట్ ఆడడం, అసలు ఈ క్రికెట్ నార్మల్ గా బ్యాటింగ్ ఆడతారు కానీ ఆయన ఇలా కూర్చొని మళ్ళీ ఇట్లా సిక్స్లు కొట్టడం, వెనక్కి తిరిగి మళ్ళీ ఇట్లా సిక్స్లు కొట్టడం, అబ్బబ్బబ్బా. అంటే ఆయన సిక్స్ కొడితే 3 గ్రౌండ్లు అవతల పడుతుందంట. గ్రేట్. బానే తీశారు సినిమా అయితే నిజంగా. రామ్ చరణ్ గా అయితే ఇరగదీశాడు యాక్టింగ్ అయితే. హీరోయిన్ ఇంకా చాలా మంది అనుకుంటా ఉండేది ఏంటంటే హీరోయిన్ అలా ఉండడం బాలేదు. ఆ సినిమాకి అట్లుంటే ఏదైనా బాగుంటుందా, సినిమాకి వెళ్ళగలమా అనుకుంటా ఉన్నారు. నేను చెప్తున్నది ఏంటంటే ఆ హీరోయిన్ అనేది ఏదో కొంచెం అలా ఉంటది అంతే. సినిమా మొత్తం అలానే ఉండదు. ఏదో కొంచెం అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది హీరోయిన్ క్యారెక్టర్ అంతే. అది కూడా ఎందుకు పెట్టారంటే సినిమా అంటే యూత్ కోసం పెట్టారనమాట. అంతా అక్కడ ఎమోషనల్ ఉంది, దాంట్లో మోటివేషన్ ఉంది, కామెడీ ఉంది, ఇన్స్పైరింగ్ ఇలా ఉన్నాయి కదా కొన్ని, ఫైటింగ్ ఇలా. దాంట్లో ఇలా ఉంటే బాగుండదు కదా, కొంచెమన్నా ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి అని చెప్పేసి అలా పెట్టారు. కానీ ఎక్స్పోజింగ్ అలా చేయడం కొంచెం ఎక్కువ అయింది అనుకోండి. కానీ ఉప్పెన అంత ఏం కాదులేండి. ఉప్పెన ఇలా అంత ఎక్కువ ఏం లేదు దీంట్లో. ఇది అంటే కొంచెం ఏదో అది దానికోసం వెళ్ళకుండా ఉండకండి. ఏదో కొంతసేపు ఆవిడ వచ్చి అలా వెళ్ళిపోతుంది అంతేగాని ఇంకా సినిమా చాలా సేపు ఉంటుంది. ఆవిడేమి సినిమా మొత్తం ఏమి ఉండదు. ఏదో కొంచెం ఫస్ట్ లో అలా వచ్చి వెళ్ళిపోతుంది అంతే. దాన్ని పక్కన పెట్టేసేయండి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. సినిమా చాలా బాగుంటుంది. ఇంకా హీరోయిన్ ఏ విలేజ్ లోనూ అలా ఉండదు కదా అంటా ఉన్నారు. సో ఏ విలేజ్ లో అలా ఉండరు. అంటే అందరూ రియల్ గా తీయాలంటే కాదు కదా. సినిమాలో అంటే ఇంకా అలా తీయాలి తప్పదు కదా. సో అలా తీస్తారు. సినిమాకి వెళ్తే చాలా నేర్చుకుంటారు నిజంగా. చాలా మోటివేషనల్ ఉంది దాంట్లో. నిజంగా నేనైతే నిజంగా చాలా ఫిదా అయిపోయాను. ఏ సినిమాకి ఇంత హ్యాపీ అంటే వెళ్ళి చాలా బాగుందని చెప్పి నేను ఏ సినిమాకి ఇంతగా గింజుకొని లేదు. ఈ సినిమాకి చాలా బాగుంది. నేనేం డైరెక్ట్ ఫనీ కాదు ఆయనకి. అలా అని రైటర్ కూడా కాదు. అంటే ఆయన ఏమో నాకు నచ్చడం ఏం లేదు. జస్ట్ నార్మల్ గా ఉండేదాన్ని. ఏ సినిమా అలా చూద్దాం అనేది ఉండేదాన్ని. నిజంగా నాకు ఆయన సినిమాల్లో ఫస్ట్ అండ్ ఫస్ట్ చాలా బాగుంది ఈ సినిమా. పెద్ద మూవీ. ఏ సినిమా పనికిరాదు దీని ముందు అనిపిస్తుంది. అంతా బాగుంది. దీన్ని చూస్తే చాలా నేర్చుకోవచ్చు. అంత బాగుంది. ఇదంతా సినిమా ఏముంటుందంటే వాళ్ళ ఊరి కోసము, వాళ్ళ ఊరు గుర్తింపు కోసం ఇదంతా చేస్తాడు అనమాట. అంటే వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉండదు. వాళ్ళకంటూ ఒక అంటే మనిషికి ఒక గుర్తింపు ఉండదు. వాళ్ళకంటూ ఒక ఊరు ఉండదు. అంటే ఊరు పేరు ఉండదు వాళ్ళకు. ఏదో కొండ కింద వాళ్ళు అని అంటా ఉంటారు అంతే. ఈ రామ్ చరణ్ గారు ఇదంతా చేసేది ఇదే. వాళ్ళ ఊరికంటూ ఒక గుర్తింపు, వాళ్ళకంటూ ఒక గుర్తింపు రావాలి అని చెప్పేసి ఇదంతా చేస్తాడు.
ఇంకొకటి ఏంటి, రామ్ చరణ్ గారు కాళ్ళు అంటే హ్యాండిక్యాప్ కాళ్ళు లేకోకుండా చేయడం అనేది ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. నిజంగా అంటే ఆయన ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. చాలా బాగా చేశారు. ఇంటర్వెల్ ముందర కొద్దిసేపు నిశ్శబ్దం. ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా కేకలు వేశారు, తర్వాత నిశ్శబ్దం. అంటే అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి అలా ఉంది క్యూరియాసిటీ అనమాట. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇంటర్వెల్ కొంచెం ముందర. ఇంటర్వెల్ తర్వాత ఐటెం సాంగ్స్ గట్టిగా వచ్చారు. తర్వాత ఇంకా ఆయన గేమ్ ఆడుతూ ఉంటే సైలెంట్. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేదే ఉంది. అసలు అట్లుంది నిజంగా అంటే. వెళ్ళి చూడండి, నిజంగా అంటే ఫీల్ అవుతారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూడుకోకుంటే ఓటీటీకి వచ్చినప్పుడు మీరు ఎలాగో చూస్తారు కాబట్టి చాలా ఫీల్ అవుతారు అప్పుడు. మంచి సినిమా, బాగుంది, వెళ్ళి చూడండి. ఓకేనా? ఓకే గైస్, బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.